హాయ్ అండి. మనం ఇప్పుడు స్వయంభు వెలిసిన శ్రీ ఘటిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళే ఆర్చ్ దగ్గరైతే ఉన్నాము మనము. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది లోపలికి టెంపుల్ దగ్గరికి. ఎటు చూసినా మొత్తం నల్లమల్ల దట్టమైన అడవి. ఇక్కడ నుంచి లోపలికి రోడ్డు మార్గం అయితే ఉంది. కొంత దూరం అయితే రోడ్డు ఉంటుంది. తర్వాత మట్టి రోడ్డు అయితే ఉంటుంది. ఈ దట్టమైన అడవి మధ్యలో వెళ్తుంటే కాస్త భయంగాను అండ్ అలానే స్వామివారిని చూస్తామనే హ్యాపీనెస్ ఉంది. మనకి ఈ టెంపుల్ వచ్చేసి ఉదయగిరి సీతారాంపురం మధ్యలో ఉంటుంది, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి ఉదయగిరి దగ్గర నుంచి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. మీరెవరైనా సిద్ధేశ్వరంకి వచ్చాక ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు అయితే చెప్తాను చూడండి. సిద్ధేశ్వర ఆలయం, ఉమామహేశ్వరి ఆలయం, వినాయక ఆలయం, అగస్త్య మహాముని ఆశ్రమం, సప్తకోనేరులు, అయ్యప్ప స్వామి ఆలయం, కాశీనాయన ఆలయం, ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం, ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినటివి. ఇక్కడ మళ్ళీ చెప్తాను అవి. ఇక్కడ కోనేరు దగ్గర అయితే కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. చాలా అందంగా ఉంది, ఇక్కడ చాలా బాగుంది. ఇంకా కోనేరు చూద్దాం రండి. కోనేరులో అయితే శివయ్య విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి నంది నోట్లో నుంచి వాటర్ పడుతూ ఉంటాయంట ఎప్పటికీ. సంవత్సరంలో కాశీనాయన ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ కాశీనాయన సత్రం అయితే పెట్టి వచ్చిన భక్తులందరికీ నిత్య అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ 365 రోజులు అయితే నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. శివరాత్రికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రత్యేకమైన ఉత్సవాలు అయితే జరుగుతాయి శివరాత్రికి, అలానే కార్తీక పౌర్ణమికి. అసలు గుటిక సిద్ధేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అగస్త్య మహాముని గుటక వేసేలోపే పరమశివుడు ప్రత్యక్షం అవ్వడంతో ఈ ఆలయానికి గుటిక సిద్ధేశ్వరంగా పేరు వచ్చింది. ఇంకా అప్పటి నుంచి శివరాత్రికి అలానే కార్తీక పౌర్ణమికి ప్రత్యేకమైన ఉత్సవాలు అయితే జరుగుతాయి. స్వయంభూ వెలిసిన శ్రీ గుటిక సిద్ధేశ్వర స్వామి అనే ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ కొలువి తీరై ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరి కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన అందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూద్దాం రండి లోపల స్వామివారిని. స్వయంభూ వెలిసారు ఇక్కడ శివయ్య.
చూసారు కదా, మేమైతే శివయ్య దర్శనం చేసుకున్నాము. ఓం నమ శివాయ అని కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఇంకో శివలింగం కూడా ఉంది. ఇంకా మేమైతే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. వచ్చాక ముఖ్యంగా మనం చూడవలసిన ప్రదేశాలు చెప్తాను చూడండి. సిద్ధేశ్వర ఆలయం, ఉమామహేశ్వరి ఆలయం, వినాయక దేవాలయం, అగస్త్యముని ఆశ్రమం, సప్తకోనేర్లు, అయ్యప్ప స్వామి ఆలయం, కాశీనాయన ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇంకా చూపిస్తాను. ఇంక ఇక్కడికి మనం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అనేది ఇక్కడికి వచ్చిన అందరి నమ్మకం. అందుకని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ శివరాత్రికి అయితే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. శివరాత్రికి కానీ ఇంకా కార్తీక పౌర్ణమికి కానీ చాలా బాగా చేస్తారు ఉత్సవాలు అయితే. ఎక్కడెక్కడి నుంచో వస్తారు అయితే జనాలు ఇక్కడిని దర్శించుకోవడానికి. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అయితే ఫేమస్ టెంపుల్ ఇది భైరవకోన కానీ సిద్ధేశ్వరం కానీ. ఇక్కడైతే చాలా శివలింగాలు, అలానే దేవుళ్ళ బొమ్మలు, ఇంకా అమ్మవారి గుడి చుట్టూ అయితే అమ్మవారి రూపంతో బొమ్మలు చాలా బాగా చేస్తున్నారు అయితే, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో ఈ చెట్టు కింద. ఇంకా ఈ ఆలయంలో వచ్చేసి 2 కాశీనాయన ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 దగ్గర అయితే నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. అలానే వచ్చిన వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా మనమైతే ఇప్పుడు వచ్చేసి నవగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఈ నవగ్రహాల వెనుక అయితే కాశీనాయన టెంపుల్ అయితే ఉంది. ఇది మొత్తం వచ్చేసి టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ మొత్తం బాగుంటుంది. శివరాత్రికి అయితే అసలు గ్యాప్ ఉండదు, ఫుల్ ఉంటుంది ఇక్కడ క్రౌడ్. ఇంకా కోతులు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో అయితే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చాక. ఇంకా మనమైతే కాశీనాయన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఇంకా మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చామంటే కైలాస కోనకు దారి. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాలకోనేరు ఉంటుంది. ఇంకా మనం పాలకోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. ఇంకా ఇక్కడైతే లోపల మొత్తం చీకటి ఉంది. ఇక్కడ అమ్మవారు కానీ ఇంకా అలానే చాలా విగ్రహాలు అలానే బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా కింద వాటర్ కూడా ఉన్నాయి. నాకు వీలైనంత వరకు అయితే తీశాను. ఇంకా మనం ఇక్కడ చూడాల్సినటివి చాలా టెంపుల్స్ ఉన్నాయి. వీటి లిస్ట్ వచ్చేసి చూడండి. ఇక్కడున్న లిస్ట్లో ఆల్మోస్ట్ మనం చూసేసాము. ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే మీకు చూపిస్తాను రండి. ఇంక ఇక్కడ నుంచి మనం ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళామంటే అగస్త్య మహర్షి గారి పీఠం అయితే చూడొచ్చు. ఈ సిద్ధేశ్వరంలో అగస్త్య మహాముని అయితే చాలా కాలం ఉన్నారు ఇక్కడ. అప్పుడు అగస్త్య మహర్షి ఇక్కడే తపస్సు చేసుకోవడం అలానే ధ్యానం చేసుకోవడం ఈ బండ మీదనే చేసుకున్నారంట. సో ఇక్కడైతే ముఖ్యమైన ప్లేసు మనం సిద్ధేశ్వరంలో చూడవలసింది. అందుకనే దీన్ని అగస్త్య మహర్షి పీఠము అంటారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ చేసింది, కానీ నాకు వీలైనంత వరకు అయితే తీశాను. కనిపిస్తుంది కొంచెం చూడండి. ఇది వచ్చేసి అగస్త్య మహర్షి గారు
ధ్యానం చేసుకున్న ప్లేసు. ఇంకా అక్కడి నుంచి వచ్చామంటే వ్యూ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ఫుల్ ఫారెస్ట్ చుట్టూ అంతా ఇక్కడ. ఇంకా అగస్త్య మహర్షి పీఠం పైన నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి అగస్త్య మహర్షి గారి విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది. ఇక్కడంతా టెంపుల్స్ క్లోజ్ చేసి ఉంటారు. నేనైతే వెళ్ళినప్పుడు ఇక్కడ టెంపుల్స్ అన్నీ అయితే క్లోజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. వ్యూ అయితే ఇంకా బాగుంది. ఫుల్ అడవి కదా, మొత్తం ఫోటోషూట్స్కి కానీ అంతా అయితే బాగుంది ప్లేస్ అయితే. ఇంక ఇక్కడ చూడండి అగస్త్య మహాముని విగ్రహం అయితే ఉంది. అక్కడి నుంచి వచ్చామంటే మనకి చిన్న టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామిది. అక్కడి నుంచి ఇలా పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళామంటే వీరభోగ వసంతరాయల వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆయన వచ్చేసి గుర్రం మీద సవారీ చేస్తున్నట్టుగా విగ్రహం అయితే నిర్మించారు. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ దిగి కిందకు వచ్చామంటే మనకి కైలాస కోన, ఇంకా అలానే అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం 18 స్టెప్స్ అయితే ఉన్నాయి. 18 స్టెప్స్ దాటుకొని అయితే మనం అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చేరుకున్నాము. చిన్న టెంపులే ఉంటుంది. లోపల అయ్యప్ప స్వామి అయితే ఉంటారు చూడండి. ఇక్కడైతే కాశీ విశ్వనాథుని ఆలయం ఇది వచ్చేసి. ఈ గుడి చుట్టూ అయితే బొమ్మలు కానీ, శివలింగం కానీ, నందీశ్వరుని కానీ, ఇంకా అలానే చాలా దేవుళ్ళ బొమ్మలు అయితే గీశారు. చాలా బాగుంది. లోపల అయితే శివలింగం అయితే చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి నందీశ్వరుడు, ఇది వచ్చేసి భృంగి, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేసి అమ్మవారి గుడి, అలానే కైలాస కోనకు వెళ్ళే దారి అయితే ఇలానే వెళ్ళాలి. ఇక్కడ టోటల్ 365 స్టెప్స్ అయితే ఉంటాయి. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే లేవు. ఇక్కడే స్వామి వారికి సేవ చేసుకుంటూ ఉండే పూజారులు అయితే ఇక్కడే ఉంటారు గుడిసె వేసుకొని. ఈ చుట్టూ ఎటు చూసినా దట్టమైన చెట్లు, అలానే ఫుల్ అడవి. ఇక్కడైతే చాలానే కోతులు ఉంటాయి. ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఓపికగా ఎక్కాలి. మనమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడండి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు, చిన్న విగ్రహం. అక్కడి నుంచి పైకి వెళ్ళామంటే కైలాస కోన పైన అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇష్ట కామేశ్వరి దేవి అమ్మవారు. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది కిందనే దర్శనం చేసుకొని అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు. చాలా తక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి పైకి. చూడండి ఒకసారి పైన టెంపుల్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఈ ఆలయం వరకు అయితే వచ్చి చూడండి.
ఎన్ని స్టెప్స్ అయితే ఎక్కామో అన్ని స్టెప్స్ అయితే కిందకి దిగైతే వెళ్ళిపోవాలి మనము. ఇదైతే టోటల్ సిద్ధేశ్వరం టెంపుల్‌లో పైన ఉండే టెంపుల్స్ అన్నీ అయితే మీకు చూపిచ్చేసాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి. చాలా బావుంటుంది. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా బావుంటుంది. చాలా బాగా చూడొచ్చు ఇక్కడైతే. వర్షాకాలంకైతే పైన కొండల్లోంచి వాటర్ ఫాల్స్ లాగా పడుతూ ఉంటాయి. చాలా బావుంటుంది. ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్‌నైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చాలామంది. వీడియో చూసిన వాళ్ళందరూ అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ గూడా యూట్యూబ్ ఛానల్‌లో గూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.